5 ఆవులను తీసి రోజు పాలు అందిస్తున్నాము. కానీ అందులో నుంచి ఒక ఆవు పాలిస్తలేదు. తప్పు మేమెరుగమని దండము పెట్టి కదా, తప్పు మేమెరుగమని దండము పెట్టి పాలిస్తున్నది ఒక్క మాత్రం పాలిస్తలేదు. మరి తన దూడకన్నా ఇస్తున్నాడు అంటే తన దూడ కూడా ఇస్తలేదా? మరి ఆ దూడ ఎట్లా వెళ్తుందంటే 100 ఆవులు ఉడిచినట్టున్నాయి జరుగుతుందట. బిడ్డకు తానుగలేదు, తల్లి పాలిస్తలేదు, తాను ముడుస్తలేదు. పుట్టిన పాలు పురుగు కానిపోయి ఒట్టు భూమిలో పాల పురుగు లేదు. ప్రశాంతంగా వినండి. 2 సంవత్సరాలకు ఈ కథ చెప్తామన్నా మీకు చెప్పేటప్పుడు దొరకలేడు. ఆ పొద్దు ముగ్గుల పాల పురుగు మారమైపోతుంది. ఆ పాల పిండుగా అంటే పుణ్య మాత్రం తెలియలేదు. ఏమిరా మరి మేము కష్టపడినారు ఆవిడ పాలు విండుకు వస్తున్నాము. అక్కడెత్తే ఈ యొక్క 40 సైన్యం కూడా పాలు పిండుకొని అక్కడే తాగుతున్నాడా అని గట్టిగా వాడిని కావలు రాస్తుండగా ఆ కావలు రాస్తే ఆ కుండ మాత్రం ఈ కథ వృత్తాంతం కొనసాగేది ఉన్నది. అందులో ముఖ్యంగా చైర్మన్